హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024కి సంబంధించి కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. కన్వర్ కోటాకు సంబంధించి బీడీకి సంబంధించి నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది. మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ పర్టికులర్ వీడియోలో వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి, ఏ వెబ్సైట్ నుంచి పెట్టుకోవాలి, ఒకవేళ మిస్టేక్ చేస్తే ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎన్నిసార్లు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతుందని అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఎవరైతే స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళడానికి వెళ్తున్నారో ఫస్ట్ ఒక పెన్ పేపర్ తీసుకొని, నేను చెప్పాను చాలా వీడియోస్లలో, ఫస్ట్ నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, సెకండ్ ఆప్షన్ ఏంటి, థర్డ్ ఆప్షన్ ఏంటి, ఫోర్త్ ఆప్షన్ ఏంటి, ఇవన్నీ నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏమేమి కాలేజ్ జాయిన్ అవ్వాలనుకున్నారు, అసలు కొన్ని కాలేజ్ ఇష్టం ఉండదు, అవి పెట్టాల్సిన అవసరం లేదు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, మనకి ఏ కేట్ అయినా గవర్నమెంట్ అయినా ఏదో ఒక కాలేజ్ కావాలి కాబట్టి ఫస్ట్ రౌండ్లోనే అన్ని వెబ్ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. లిమిటెడ్ కావాలనుకున్నా లిమిటెడ్ పెట్టుకోండి. ఏదో ఒక సీట్ ఎంబీబీఎస్ ఖచ్చితంగా కావాలి, ఫ్రీ ఎంబీబీఎస్ సీటే కావాలంటే అన్ని ఆప్షన్స్ పెట్టండి. కానీ మ్యాండేటరీగా ఒక పెన్ పేపర్ తీసుకొని ఫస్ట్ నోట్ చేసుకొని పెట్టుకోవడం మాత్రం చాలా ఉత్తమం. ఓకేనా? దానివల్ల మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అటెంప్ట్ అయితే అంటే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టవచ్చు. ఓకే, సో ఇక అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే మనకు tsmedam.tsche.in. ఓకేనా? ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేసినట్టయితే మీకు రైట్ సైడ్లో వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది. ఓకేనా? సో ఈ వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. ఈ వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది మీకు. ఓకేనా? లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలాంటి మనకు ఒక ఇన్స్ట్రక్షన్ పేజ్ వస్తుంది. ఐ అండర్స్టాండ్ మీద క్లిక్ చేయండి. అండర్స్టాండ్ మీద క్లిక్ చేయగానే రూల్ నెంబర్, ర్యాంక్, మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్. రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మనం అప్లికేషన్ చేసేటప్పుడు మనకు యూనివర్సిటీ నుంచి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా లెఫ్ట్ సైడ్లో కాలేజెస్ ఉంటాయి, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. రైట్ సైడ్లో మీరు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్న ల్యాప్టాప్లో చేయాలా, డెస్క్టాప్ చేయాలా, మొబైల్లో చేయొచ్చు. మొబైల్లో చేయొచ్చు, కానీ బెటర్ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ యూజ్ చేయండి. ఎందుకంటే స్క్రీన్ చాలా పెద్దగా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు, ఈజీగా పెట్టుకోవచ్చు. మొబైల్లో అయితే ఏదైనా మిస్టేక్ అవుతాయి. ఎందుకంటే ఏపీలో కూడా మిస్టేక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలియకుండా మిస్టేక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అదొక పెన్ పేపర్లో దాని ప్రకారం ఏం చేయాలంటే గాంధీ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? ఇక్కడ గాంధీ మీద క్లిక్ చేయాలి. గాంధీ మీద క్లిక్ చేసి యాడ్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? ఇక్కడ గాంధీ మీద క్లిక్ చేసేసి ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయాలి. యాడ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా పాపప్ వస్తుంది. చూడండి, ఇక్కడ డూ యూ వాంట్ టు యాడ్ కాలేజ్ కోడ్ గాంధీ, గాంధీ మెడికల్ కాలేజ్, మీకు కోర్స్ టైప్ ఎంబీబీఎస్, సర్వీస్ టైప్ రిజిస్ట్రేషన్, ఆప్షన్ నెంబర్ ఏంటి. ఓకేనా? ఆప్షన్ నెంబర్ ఏంటి అని వస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ గాంధీ. నెక్స్ట్ ఆప్షన్ ఉస్మానియా కావాలా, ఉస్మానియా మీద క్లిక్ చేసి యాడ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ డూ యూ వాంట్ టు కంటిన్యూ వస్తుంది. సో సెలెక్ట్ చేసుకుంటూ రావాలి. అంటే ప్రతి దానికి ఒక పాపప్ వస్తుంది అనమాట. ఓకే, ప్రతి దానికి ఒక పాపప్ వస్తుంది. సో ప్రతి దానికి మీరు యాడ్ చేస్తూ రావాలి. లెఫ్ట్ సైడ్ లో ఉన్న కాలేజీలు ఏవైతే ఉంటాయో వాటిని యాడ్ చేస్తూ రావాలి. యాడ్ చేస్తూ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాలేజ్ మీకు ఇట్లా వచ్చినాయి, ఇట్లా ప్రయారిటీ వచ్చింది అనుకుందాం. ఈ ప్రయారిటీ వచ్చిన తర్వాత ఏదైనా కాలేజ్ని మీరు మాడిఫై చేయాలనుకున్నా, తీసేయాలనుకున్నా, ఓకేనా, అప్ అండ్ డౌన్ చేయాలనుకున్నా కూడా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తూ చేసుకోవచ్చు. క్లిక్ చేయగానే మీకు అప్ ఆరో మార్క్, డౌన్ ఆరో మార్క్ ఉంటుంది. చెక్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు, పైకి కిందికి మార్చుకోవచ్చు. కావాలనుకుంటే క్లిక్ చేసి డిలీట్ చేసుకోవచ్చు, మాడిఫై మీద క్లిక్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు, లాగౌట్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ కాలేజీని ఇక్కడికి యాడ్ చేసుకోవచ్చు. చాలా 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 సింపుల్ మెథడ్, కాకపోతే చాలా ఇంపార్టెంట్ మెథడ్. సో చాలా సింపుల్ మెథడ్, చాలా ఇంపార్టెంట్ మెథడ్ కాబట్టి ఈ మెథడ్ని చాలా జాగ్రత్తగా చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ లిస్ట్ ఆఫ్ కాలేజీలు అన్ని రైట్ సైడ్లో యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది సేవ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సేవ్ మీద క్లిక్ చేయగానే మీ రూల్ నెంబర్, ర్యాంక్, గెట్ ఓటీపీ క్లిక్ చేయండి. ఓకేనా? ఓటీపీ క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయగానే మీ యొక్క ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో సేవ్ అయిపోతాయి, ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? సేవ్ అయిపోతాయి, ప్రింట్ అయిపోతాయి. సో ఒకవేళ మీరు ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, 29th సెప్టెంబర్ 2024 6 PM వరకు ఎన్నిసార్లైనా వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు. ఎన్నిసార్లైనా మార్చుకోన్నారు కదా అని ప్రతిసారి చేయడానికి ట్రై చేయకండి. ఫస్ట్ టైమే చాలా ప్రాపర్గా మిస్టేక్స్ లేకుండా చేయండి. చాలా సింపుల్. ఓకేనా?
వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి సో జస్ట్ లాగిన్ అయ్యి ఓటీపీ ఎంటర్ చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్న కాలనీ రైట్ సైడ్ యాడ్ చేసుకోవడం. లెఫ్ట్ సైడ్లో 60 కాలేజీలు ఉంటాయి, ప్లస్ 60 కాలేజీలు ఉంటాయి. సో మైనారిటీ కాలేజీలు 4 మాత్రం ఓన్లీ ముస్లిం మైనారిటీ వాళ్ళకి కనిపిస్తాయి. రిమైనింగ్ 56 కాలేజెస్ ఉన్నాయి కదా, అందరికీ కనిపిస్తాయి. ఓకే, మైనారిటీ కాలేజీలు మైనారిటీ వాళ్ళకి కనిపిస్తాయి. సో మైనారిటీ క్యాండిడేట్స్ అయితే 60 కాలేజీలు, సో నాన్ మైనారిటీ క్యాండిడేట్స్ అయితే 56 కాలేజీలు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో లిమిటేషన్ ఏదైనా ఉంటుంది, ఎన్ని కాలేజీలను యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇదనమాట మిస్టేక్స్ లేకుండా చేసే విధానం ఇది. మిస్టేక్స్ ఉన్నా కూడా మళ్ళీ లాగిన్ అయ్యి తప్పులు ఉంటే మళ్ళీ మార్చుకోవచ్చు, దాంట్లో ఇంత ప్రాబ్లం లేదు. కానీ ఫస్టే క్లారిటీగా చేయండి, మిస్టేక్స్ ఎందుకు. ఒక పెన్ పేపర్ ఎప్పుడైనా, ఒక పెన్ పేపర్ అనేది లైఫ్ లాంగ్ ఎవర్ గ్రీన్ అనమాట. సో రాసుకొని జాగ్రత్తగా చూసుకుంటూ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు వీలైతే మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.